హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఇవాల్టి వీడియోలో ఈ సమ్మర్లో మన బాడీ వేడిని తగ్గించి మనల్ని కూల్గా ఉంచే పెసరపప్పు పాయసం చేస్తున్నాను. పెసరపప్పు పాయసం మన బాడీలోని హీట్ని తగ్గిస్తుంది. అట్ ది సేమ్ టైం యమ్మీగాను ఉంటుంది. చేసే పద్ధతి కూడా సులభమే. ఈరోజు నేను ఈ పాయసాన్ని కొద్దిగా పల్చగా అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను, తాగేందుకు వీలుగా. దీనిని పండుగలకు నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసుకుని ట్రై చేయండి. మరి ప్రొసీజర్లోకి వెళ్దామా? ముందుగా పెసరపప్పు వేయించుకునేందుకు ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కొద్దిగా కాగాక 1/4 కప్పు పెసరపప్పు తీసుకుని వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకోవటం వలన మన పాయసం కమ్మగా ఉంటుంది. ఒకవేళ మనం పచ్చి పెసరపప్పును డైరెక్ట్గా యూస్ చేస్తే మన పాయసానికి అంత మంచి టేస్ట్ రాదు. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు, మరీ ఎక్కువ వద్దు. ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సుమారు డబుల్ క్వాంటిటీ వాటర్ అంటే 3/4 కప్ పప్పుకి ఒక 2 కప్స్ నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. దీనిని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సరిపోతుంది. తరువాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ప్యాన్లో ఒక 3 to 4 టీ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కాగాక ముందుగా కాజు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రంగు మారాక ఎండు ద్రాక్ష తీసుకుని వేయించుకోవాలి. ముందుగానే ఎండు ద్రాక్ష వేసేస్తే ద్రాక్ష మాడిపోయి కాజు సరిగ్గా వేగదు. తరువాత ఎండు కొబ్బరి తురుము తీసుకుని అది కూడా వేయించుకోవాలి. మీకు ఎండు కొబ్బరి పీసెస్గా ఇష్టమైతే అదే తీసుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎండు కొబ్బరి కూడా వేడిని తగ్గిస్తుంది, మన ఒంటిని చలవ చేస్తుంది. ఇవన్నీ బాగా వేగాక పక్కన తీసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు నిండుగా బెల్లం తీసుకుని పాకం పట్టాలి. దీనికోసం ముందుగా సగం కప్పు నీరు ప్యాన్లోకి వేసుకోవాలి. తరువాత ఒక ఫుల్ కప్ బెల్లం తురుమును తీసుకుని ఇందులోకి వేసుకోవాలి. బెల్లం కరిగితే చాలు, తీగపాకం లాంటివి అవసరం లేదు. ఏ స్వీట్ చేసినా కూడా డార్క్ బ్రౌన్లో ఉంటుంది చూడండి బెల్లము. ఆ బెల్లం వాడేకి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అందులో కెమికల్స్ తక్కువ వాడుతారు. అదే లైట్ బ్రౌన్ కలర్ బెల్లం అయితే మంచి కలర్ రావడానికి కోసం అనేసి కొన్ని కెమికల్స్ వాడుతారు. బెల్లం బాగా కరిగాక మీకు ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనిపిస్తే, అంటే నురగలాగా వస్తే వడగట్టుకుని వాడండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి నేను వడగట్టుకునే అవసరం లేదు. ఇంకో పక్కన పాలు వేడి చేసుకుంటున్నాను. పాయసానికి వేడి పాలు పోసుకోవాలి, అందుకనే పాలు కొద్దిగా వేడి చేసుకుంటున్నాను. ఈలోగా కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ప్రెషర్ అంతా పోయాక ఉడికిన పెసరపప్పుని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు పప్పు మెత్తగా కావాలంటే బాగా మ్యాష్ చేసుకోండి. కానీ పాయసానికి కొద్దిగా పప్పు పంటి కింద పడితేనే బాగుంటుందని నేను మరీ ఎక్కువగా మ్యాష్ చేసుకోవడం లేదు. ఉడికిన పప్పులోకి కరిగించిన బెల్లం పాకం వేసుకుని బాగా కలుపుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులోకి దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇది కొద్దిసేపు ఉడికాక వేడి పాలను వేసుకుని ఇందులోకి కలుపుకోండి. పాయసాన్ని బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఒక 6 నుంచి 7 నిమిషాలు ఉడికాక అందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మరియు ఎండు కొబ్బరి వేసుకునేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ పాయసానికి పట్టే సమయం వరకు ఉడికించుకోండి, అంటే ఒక 4-5 నిమిషాలు అన్నమాట. సరిపోతుంది. దీంతో మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది.
దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కానీ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.